ఇదంతా కూడా నేను పరంగానే నేనుగానే ఉన్నది. అంటే నేను పరంగానే దేనికి అన్యంగా ఒక నేను ఉంటాం. కానీ అన్యంగా శబ్దం కానీ భావం కానీ గమనించే లక్ష్యం కానీ తెలుసుకునే లక్ష్యం కానీ ఏ లక్ష్యం నాకు వేరుగా లేదు. వేరుగా ఉంటే నా పోహ దృష్టిలో లోకులందరూ మానవ సమాజం మొత్తం కూడా ఎవరికి వారే నేను ఉన్నాను. నేను అనే పదం, ఉన్నాననే పదం, నేను శబ్దం భావం, ఉన్నాననే శబ్దం భావం, అలాగే రెండు అయిపోయినాయిగా. ఇక్కడ నేను ఉన్నానంటలో స్వానుభవంగా నాకు నేనే స్వయంగా ఈ పదం జరిగింది. స్వానుభవంలో స్వానుభూతిగా నా స్వస్వరూపం, నేను స్వరూపం, నిజతత్వం, స్వభావం, స్వయం అనుభవంతో, ఉనికి అవగాహనతో, చైతన్య అవగాహనతో, ఆనంద అవగాహనతో, పరిపూర్ణ మౌన అవగాహనతో సహజంగా ఉన్నట్లుగానే ఉన్నది. అలా ఉండటమే స్వయ అనుభవం లక్షణం. కాబట్టి లక్షణ రహితమైన దాన్ని, లక్షణ అతీతమైన దాన్ని, లక్షణం అంతా కూడా లక్షణ రహితంగా ఉన్నా, లక్షణ అతీతంగా ఉన్నా, లక్షణం ఉన్నా లేకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా, మనందరం కూడా ప్రతివారు ఇలా ఎప్పుడు ఏ విధంగా దేశకాల వస్తువులు ఉన్నా లేకపోయినా వాటిని అనుభవిస్తున్నా కూడా నీవుగానే నీ అస్తిత్వంతో సత్తు, నీ యొక్క చైతన్యంతో చిత్తు, నీ ఆనందంతో సహజానందాన్ని, మౌన లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో, స్వేచ్ఛతో నీకు నువ్వే స్వయంగా ఉన్నాను మాత్రమే. నిర్గుణ చైతన్య స్పష్టంగా సూటిగా సూచన చేసి స్వానుభవంలో మనందరం ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం.